హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈ న్యూ ఈ ఈ డిసెంబర్ 31కి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి, ఏం కుక్ చేయాలి, ఎలాంటి బిర్యానీ చేయాలి అని చూస్తున్నారా? ఇంకెందుకండి, మంచి టేస్టీగా ఉండే పిల్లల కోసం స్పెషల్గా లివర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే లివర్ని తీసుకోవాలి. నేనైతే ఒక 250 గ్రామ్స్ లివర్ని తీసుకున్నాను. ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు సరిపడినంత వేసుకోండి. సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. కొంచెం పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొన్ని బిర్యానీ ఆకు, చెక్క అవన్నీ వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా లివర్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్ వాడకుండా మంచిగా చేయి పెట్టేసి అంతా కలిసేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతా కలుపుకొని మసాలా మొత్తం ఆ లివర్కి పట్టేలా కలుపుకోవాలి. ఎప్పుడు చాలా బిర్యానీస్ చూస్తూ ఉంటారు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, అన్ని రకాల బిర్యానీ చేస్తుంటారు. కానీ లివర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. సరే, డిసెంబర్ 31కి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఈ లివర్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో ఉంటుంది కదా, ఆ ఆయిల్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అది కూడా ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవడం అంతే. దీన్ని మనం గంట సేపు పక్కన పెట్టుకోవడం అలాంటివి ఏమి ఉండదు. తొందరగా కుక్ చేసుకోవాలి. లివర్ అంటే తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి టేస్టీ కోసం. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే అన్ని గరం మసాలాకి, బిర్యానీకి సంబంధించిన మసాలా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకుందాం మొత్తం. కొంచెం ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అనమాట, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా బిర్యానీ మసాలా వేసుకోవాలి. కలిపేసుకొని మసాలా అంతా కలిపేసుకొని కొంచెం పుదీనా వేసుకుందాము. ఇలా అంతా కలిపేలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని కొంచెం వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాము. నేనైతే ఒక 2.5 కప్ రైస్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత రైస్ వేసుకోవాలి. రైస్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని తీసేసి వేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది బిర్యానీ. ఇలా రైస్ వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకోవాలన్నమాట. మీరు టేస్ట్ కూడా చూసుకోవచ్చు, కొంచెం సాల్ట్ ఏమైనా కరెక్ట్ సరిపోయిందా లేదా అనేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ కదా అని ఎక్కువ ఆయిల్ వాడకండి, కొంచెం తక్కువనే వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకొని ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న లివర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది చాలా తక్కువ వాడాలన్నమాట. అందుకే నేను కొంచెం ఆయిలే వేస్తున్నాను. అయినా కూడా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసుకోవద్దు. ఎక్కువ కుక్ చేసుకుంటే ఏంటి అంటే బిర్యానీ మొత్తం అంటే లివర్ తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది అన్నమాట, టేస్ట్ ఉండదు. ఇలా కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 70% ఉడికిపోయిన రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసుకోవద్దు. రైస్ని కూడా 70% కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న రైస్ని ఇలా వేసుకోవాలి. మొత్తం వేసుకొని కొంచెం నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాసు అలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని
ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పడతాయి మనకి. మనం రైస్ని ఉడికించుకుంటాం కదా, ఆ వాటర్ని పడేయకుండా కొంచెం వేసుకోవాలన్నమాట. నేను స్పూన్తో వేస్తున్నాను, మీరు ఒక హాఫ్ గ్లాస్ అట్లా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ వేసి కొంచెం ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవన్నీ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీగా అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మనకి ఎలాంటి దమ్ అవన్నీ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. మనం దీన్ని ఇంకా దమ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఒక 15 మినిట్స్, ఎగ్జాక్ట్లీ ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం అంతే. కొంచెం మీడియం ఫ్లేమ్, ఎందుకంటే స్లో, మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా మీడియంలో పెట్టి కుక్ చేసుకొని అంతే, అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. చాలా ఈజీ ప్రాసెస్లో, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ 31st మీ పిల్లలకి చాలా ఇష్టంగా ఈ బిర్యానీ అయితే చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. లివర్ అంటే చాలామంది చిన్నపిల్లలకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అది బిర్యానీ అంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, మంచి ప్లేట్లోకి అంతా సర్వ్ చేసుకోవాలి. లివర్ కూడా చాలా కుక్ అయిపోయింది అనమాట, ఎక్కువ విరగకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక 15 మినిట్స్లోనే బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. టేస్టీ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. ఇలా అంతా ప్లేట్లోకి తీసుకోవాలి. మీ లివర్ కూడా మీరు కట్ చేయొద్దు అనమాట. కట్ చేయకుండా అలాగే పెద్ద పెద్దగా పీసెస్ ఉంచుకోండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మీరు చూడండి మీ లివర్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో, మరి ఎక్కువ కుక్ అవ్వకుండా మంచి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట. మీ రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీ ప్రాసెస్లో అనమాట. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి వెరైటీ రెసిపీస్ అన్నీ నేను మా ఛానల్లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.